హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుచి సీక్రెట్స్. thumbnail చూసారు కదా, ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. విజిటింగ్ వీసా గురించి వీడియో చెయ్యండి. మీ మదర్కి ఎలా వచ్చింది వీసా, అసలు మీరు ఎలా చేశారు, ఇది నాకు కంటిన్యూస్గా తరోలిగా మా మమ్మీ ఎప్పుడైతే వచ్చారో ఇక్కడికి అప్పటి నుంచి కంటిన్యూగా వస్తున్న క్వశ్చన్స్. అండ్ గెస్ వాట్, నాకు ఈ కాన్సెప్ట్ మీద కొందరు ఫ్రెండ్స్ కూడా అయ్యారు ఇక్కడ. సో నాకు ఎప్పటి నుంచో ఇది వస్తుందన్నమాట. లైక్ మీరు ఎలా అప్లై చేశారో మాకు కూడా చెప్పండి. మా పేరెంట్స్కి మేము ట్వైస్ అండ్ థ్రైస్ అప్లై చేసాము, బట్ రిజెక్ట్ అయింది. మా అత్తయ్యకి అప్లై చేసాము, రిజెక్ట్ అయిపోయింది. మీరు ఎలా చేశారు, ప్రాసెస్ ఏంటి, ఏ కన్సల్టెన్సీ త్రూ వెళ్ళారు, డాక్యుమెంట్స్ ఏం సబ్మిట్ చేశారు. సో ఇలా క్వశ్చన్స్ అడిగారు. మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా. మేబీ నా వీడియోస్లో ది మోస్ట్ యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నా మీకు, బికాజ్ నన్ను అడిగారు కాబట్టి. అడిగారనంటే పక్కా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండాలి కాబట్టి నేను పాయింట్ టు పాయింట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇందులో. ఫస్ట్ వచ్చేసి నేను కన్సల్టెన్సీ త్రూ నుంచి అప్లై చేసుకున్నాను. ఆ కన్సల్టెన్సీ వచ్చేసి I20 ఓవర్సీస్ ఫ్రమ్ హైదరాబాద్. సో నాకు ఆ కన్సల్టెన్సీ మా అన్న సజెస్ట్ చేశారు. నాకు తెలుసు సురేష్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అన్న ఉంటారు, ఆ అన్న సజెస్ట్ చేస్తే నేను ఆ కన్సల్టెన్సీకి కాంటాక్ట్ అయితే తనే ప్రాసెస్ మొత్తం చేశారు. సో నేను దీంతో తనకి నేను ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాను అని అంటే, సో లిస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఐ అప్లోడ్ హియర్. లైక్ నేను పాయింట్ టు పాయింట్ ఇక్కడ చేస్తాను. సో ద ఫస్ట్ వచ్చేసి నా దగ్గర నుంచి డాక్యుమెంట్స్ ఏమి వెళ్ళాయో నేను చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నా పాస్పోర్ట్, నా BRP, నా కాలేజ్ నుంచి, ఇక్కడ నేను స్టూడెంట్ వీసా కాబట్టి నా కాలేజ్ నుంచి కాస్ ఉంటుంది కదా, లైక్ క్యాష్ ఉంటుంది కదా, ఆ క్యాష్ లైక్ ఆఫర్ లెటర్ ఫ్రమ్ కాలేజ్. ఆర్ మీరు స్కిల్డ్ వర్క్ వీసా కానీ Type 2 వీసా మీద ఎక్కడ ఉంటే ఆ వీసా పర్టికులర్ వీసా ఉంటుంది కదా. ఇప్పుడు స్కిల్ వర్క్ వీసా అంటే మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తారు కాబట్టి ఆ కంపెనీ మీకు ఒక ఆఫర్ లెటర్ ఇచ్చి ఉండొచ్చు. ఆ ఆఫర్ లెటర్ ఆర్ ఇన్విటేషన్ లెటర్ ఫ్రమ్ మై సైడ్. అండ్ నేను ఇక్కడ ఉంటున్న ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, నేను ఇప్పుడు ఈ అడ్రస్లో ఉంటున్నా, లైక్ నేను సో అండ్ సో అడ్రస్లో ఉంటున్నాను, అడ్రస్ ప్రూఫ్ ఒకటి. లైక్ అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి యూటిలిటీ బిల్ ఆర్ గ్యాస్ బిల్ ఆర్ కౌన్సిల్ ట్యాక్స్ బిల్, ఇలాంటివి ఏదో ఒక అడ్రస్ ప్రూఫ్. దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ నేను పంపించినవి. ఇంకొకటి నేను ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఏం సెండ్ చేశాను అని అంటే, నేను నా మెటర్నిటీ అప్పుడు పిలిపించుకున్నా కాబట్టి నాకు ఇక్కడ మిడ్ వైఫ్ హాస్పిటల్లో GPలో మ్యాట్ B1 అని ఒక పేపర్ ఇస్తుంది. ఆ పేపర్లో మన డీటెయిల్స్ ఫిల్ చేసి అది మనము ఫోటో తీసేసి ఆ పేపర్లో మన డీటెయిల్స్ ఫిల్ చేసేసుకొని ఆ ఫోటో వాళ్ళకి పంపించేస్తే సరిపోతుంది. అదొకటి నేను పంపించేశాను. సో ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంటే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తా, చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు గ్రాడ్యుయేషన్ వీసాకి అప్లై చేసుకుంటున్నా, మీరు గ్రాడ్యుయేషన్ వీసాకి అప్లై చేసుకోవాలి అని అనుకుంటే దానికి కావాల్సింది మీ కాలేజ్ నుంచి ఇన్విటేషన్ లెటర్ ఉంటుంది. కాలేజ్ నుంచి ఇన్విటేషన్ లెటర్ పంపించుకోవచ్చు. అండ్ గ్రాడ్యుయేషన్కి ఈ డేట్న గ్రాడ్యుయేషన్ ఉందన్న ప్రూఫ్ ఒకటి, ఏదో ఒకటి కాలేజ్ నుంచి ఉంటుంది, ఆ గ్రాడ్యుయేషన్ అన్న పెట్టుకోవచ్చు. సో దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ ఫ్రమ్ మై సైడ్, ఆర్ లైక్ ఫ్రమ్ మై సైడ్ అంటే ఇన్సైడ్ ద UK ఉన్న వాళ్ళ సైడ్ నుంచి. సో కమింగ్ టు మై మామ్, మా మమ్మీకి మేము ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసాము అని అంటే, మా మదర్ పాస్పోర్ట్ అండ్ ఫండ్స్ మేము వచ్చేసి 6 lakhs చూపించాము. కొందరు 4 lakhs చూపించినా పర్లేదు అని అంటారు, కొందరు 6 lakhs వద్దు 8 lakhs చూపించండి, 10 lakhs చూపించండి, మన సేఫ్ సైడ్ అని అంటారు. బ్లెస్ మీ, సారీ. సో 6 lakhs ఈజ్ ఎనఫ్. లేదు మీరు ఎందుకైనా సేఫ్ సైడ్ బెటర్, ఎక్కువ ఉంచాలి అని అనుకుంటే యూ కెన్ పుట్ అప్ టు 12 lakhs, 10, 6, 8, 10, 9, హౌ మచ్ యూ వాంట్. సో మీకు ఎంత అవైలబిలిటీ ఉంటే అంత మీరు ఫండ్స్ చూపించవచ్చు. సో ఈ ఫండ్స్ విషయానికి వస్తే ఓల్డ్ ఫండ్స్ చూపించాలా, లైక్ 1 month మెచ్యూర్ అయినట్టు మన దాంట్లో 1 month నుంచి ఉన్నట్లు ఫండ్స్ ఏమైనా చూపించాలా అని అంటే నో, అది అవసరం లేదు. నా కేసులో నేను చెప్తున్నా, నాకు తెలీదు, అందరూ మీరు చూపించాలి అని అంటారేమో, బట్ నా కేసులో నేనైతే 1 month ఓల్డ్ అయితే చూపించలేదు. మా మదర్కి అప్పటికప్పుడు మేము మా మదర్కి అసలు ఈవెన్ మా మమ్మీకి బ్యాంక్ అకౌంట్ మేము అప్పటికే అంటే ఆన్ ద స్పాట్ బ్యాంక్ అకౌంట్ ఒకటి కొత్తది తీసుకున్నాము, పాత దాంట్లో వద్దని చెప్పేసి కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకొని అందులో అప్పటికప్పుడు లైక్ మా మమ్మీ వీసా డ్రాప్ చేసి ఒక 10 days అనుకుంటా, 1 week 10 days ముందు మేము
ఫండ్స్ వేసాము, లైక్ 6 lakhs డిపాజిట్ చేసాము. సో విచ్ ఈస్ 1 month అయితే కాదు, మెచ్యూర్డ్ ఫండ్స్ అయితే కాదు. సో మా మమ్మీకి అయితే వీసా వచ్చింది. సో హియర్ ఈస్ ద లైవ్ ఎగ్జాంపుల్. 1 month ఓల్డ్ అయితే అవసరం లేదు. మీ దాంట్లో ఎట్ ప్రజెంట్ 6 lakhs ఉన్నాయా, ఎనఫ్. సో ఫండ్స్, ఫండ్స్ స్టేట్మెంట్, డిపాజిట్ స్టేట్మెంట్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్. ఇంకొకటి వచ్చేసి ఇన్కమ్. మీ మదర్ ఇఫ్ ఇన్ కేస్ జాబ్ చేస్తుంటే మీరు ఆక్యుపేషన్, లైక్ మీ మదర్కి వీసా అప్లై చేసేటప్పుడు ఆక్యుపేషన్లో సో అండ్ సో కంపెనీలో వర్క్ చేస్తున్నారు, సో అండ్ సో టీచర్గా వర్క్ చేస్తున్నారు ఇలా అని ఏమన్నా పెడితే మీరు ఇన్కమ్ ప్రూఫ్ ఏం అడుగుతారు అని అంటే అప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మనకి శాలరీస్ వస్తాయి కదా, సో శాలరీస్ వచ్చినప్పుడు మన పేరోల్ ఇలాంటివి వాళ్ళు, అండ్ ఆఫర్ లెటర్ ఫ్రమ్ ఎనీ కంపెనీ, ఏ కంపెనీలో వర్క్ చేసినా మా కంపెనీ ఆఫర్ లెటర్ అండ్ పేరోల్స్ అవి పంపించమని అడుగుతారు. అవి సబ్మిట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు జాబ్ చేస్తుందని పెడితే, మీరు జాబ్ లేదు, హౌస్ వైఫ్, సెల్ఫ్ ఇన్కమ్, బిజినెస్ ఇవన్నీ పెట్టుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ బిజినెస్ అని పెట్టుకుంటే ITR చూపించాలి. సో విచ్ ఈస్ టఫ్ బిజినెస్ అని పెట్టుకుంటే నేనైతే అనుకుంటున్నా. రాదర్ దెన్ దట్ హౌస్ వైఫ్ అని పెట్టుకుంటే మన ప్రాపర్టీ, మనకి బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ లైక్ ఈ ల్యాండ్ ఉంది మన పేరు మీద, ఈ ల్యాండ్ ఇంత వర్త్ అవుతుంది, ఈ ల్యాండ్ మీద మాకు ఇంత ఇన్కమ్ వస్తుంది అని ఒక సిఏ రిపోర్ట్ కావాలి. లైక్ మన ఊర్లో మన ఊర్లో మనకి ల్యాండ్ ఉంటుంది కదా, మన ఊర్లో ఒక సిఏని మనం కాంటాక్ట్ అయ్యి మాకు మా ల్యాండ్ మీద మాకు సిఏ రిపోర్ట్ కావాలి అని అంటే వాళ్ళు ఆబ్వియస్లీ మనకు తీసిస్తారు. సో నేను ఇన్కమ్గా అయితే నేనైతే ఇన్కమ్ కింద సిఏ రిపోర్ట్ పెట్టాను. లైక్ ఇంత ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ మీద మాకు ఇంత ఇన్కమ్ వస్తుంది అన్నట్టుగా సిఏ రిపోర్ట్ పెట్టాను. మా మమ్మీ సైడ్ నుంచి అయితే ఇంతే, ఇంకా అవసరం లేదు, ఎక్కువ ఏం అడగరు. పాస్పోర్ట్, ఫండ్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంతే. అండ్ సో మిస్టేక్స్ ఏం చేయకూడదు అని అంటే, నేమ్స్ దగ్గర కానీ మీరు నేమ్స్ పెట్టేటప్పుడు, లైక్ అప్లికేషన్లో నేమ్స్ ఫిల్ చేసేటప్పుడు పాస్పోర్ట్లో నేమ్ ఒకలాగా, అప్లికేషన్లో నేమ్ ఒకలాగా ఉండొద్దు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ పర్టిక్యులర్గా చూసుకొని పాస్పోర్ట్లో ఎలా అయితే ఉందో సేమ్ అదే పెట్టాలి. అండ్ యువర్ బోర్న్ ఆఫ్ ప్లేస్ కూడా, మీ బర్త్ ఆఫ్ ప్లేస్ కూడా పర్టికులర్గా ఉండాలి అప్లికేషన్ అండ్ పాస్పోర్ట్లో. ఇవి అనేవి మెయిన్ ఇండికేషన్స్ మనకి వీసా రిజెక్ట్ అవ్వడానికి. ఇంకొకటి మన రైట్ టు వర్క్ని వాళ్ళు వెరిఫై చేసుకోలేకపోవడం. ఇప్పుడు ఏదన్నా మనం వర్క్ అయితే ఈ సో అండ్ సో వర్క్ చేస్తున్నామని పెట్టినప్పుడు వాళ్ళు మన కంపెనీకి కానీ, లైక్ నువ్వు ఏడా వర్క్ చేస్తున్నావో దానికి వాళ్ళు ఏమైనా మెయిల్ చేసినా, రెల్స్ వాళ్ళు ఏదైనా గూగుల్ ఇట్లా సెర్చ్ చేసుకున్నా కానీ వాళ్ళకి రైట్ టు వర్క్ అనేది వెరిఫై అవ్వదు మనది. సమ్ టైమ్స్ రిజెక్ట్ అవుతుంది. ఇవి నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చూసిన రిజెక్షన్ ఛాన్సెస్ ఇవి. సో ఆ రైట్ టు వర్క్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఎవరైనా మెయిల్ ఐడీస్ ఇస్తే ఆ మెయిల్ ఐడీస్ చూసి జాగ్రత్తగా ఇవ్వండి. అండ్ మీరు ఎవరిదన్నా కన్సల్టెన్సీ నుంచి కన్సల్ట్ అయితే వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇస్తే మీరు మాత్రం పక్కా వాళ్ళని 100% ఫాలోఅప్ చేస్తూనే ఉండండి. లైక్ ఏమన్నా వచ్చాయా, మెయిల్ ఏమన్నా వచ్చిందా, ఏమన్నా అప్డేట్ వచ్చిందా, చూడండి బ్రో, చూడండి సిస్టర్, చూడండి భయ్యా, ఏదో ఒకటి ఏమైనా మెయిల్ వచ్చిందా లేదా అని పర్టికులర్గా ప్రతిసారి అడగండి. లేకపోతే ద బెస్ట్ ఆప్షన్ మీరే ఒక మెయిల్ క్రియేట్ చేసుకొని కొత్తగా మీ మదర్కి వీసా వేసా మీ మదర్ నేమ్తోని, అత్తయ్యకేస్తే అత్తయ్యతోని, మామయ్యకేస్తే మామయ్యతోని, డాడీకేస్తే డాడీతోని, ఇలా ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఆ మెయిల్ ఐడి మీ ఫోన్లో లాగిన్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ మీకు అసలు ప్రాసెస్ ఎలా అవుతుంది ఏమవుతుందని మీ మెయిల్కి ప్రతిసారి మెయిల్స్ వస్తాయి. కన్సల్టెన్సీకి ఇచ్చి వాళ్ళు చేస్తున్నారో లేదో, ఏడు వరకు వచ్చిందో అని ఒక టెన్షన్ అయితే పెట్టుకోకండి. బెస్ట్ ఆప్షన్ మీరు ఒక మెయిల్ క్రియేట్ చేసుకోవడం బెటర్. ఎందుకనంటే నేను ఈ కేసు కూడా చూశాను. నాకు తెలిసిన అమ్మాయి లైక్ కన్సల్టెన్సీ త్రూ చేయించుకుంది వాళ్ళ పేరెంట్స్కి ఇక్కడ గ్రాడ్యుయేషన్ వీసా కోసమని. వాళ్ళ పేరెంట్స్ రైట్ టు వర్క్ వాళ్ళు వెరిఫై చేసుకోలేకపోయామని మెయిల్ పంపించారంట కన్సల్టెన్సీ వాళ్ళకి. బట్ ఆ కన్సల్టెన్సీ వాళ్ళు 1 వీక్ అవుతున్నా మెయిల్ చూసుకోలేదు. వాళ్ళు మెయిల్ పంపించిన UKVI నుంచి మెయిల్ వచ్చిన
ఒక 5 డేస్కే అది రెస్పాన్స్ అవ్వాలి, లేకపోతే వీసా రిజెక్ట్ అవుతుంది, మీ వీసా విత్డ్రా చేసుకుంటాము అని వాళ్ళు మెయిల్ పంపించారు. సో ఆ కన్సల్టెన్సీ వాళ్ళు 1 వీక్ అయినా చూసుకోలేదు. సో దట్ వీసా రిజెక్ట్ అయిపోయింది అమ్మ వాళ్ళకి, ఆంటీ వాళ్ళకి. సో విచ్ ఇస్ సో సాడ్. తను ఎన్నో థింక్ చేసి గ్రాడ్యుయేషన్ కోసం మదర్ ఉండాలి, ఫాదర్ ఉండాలని అనుకొని పెట్టుకుంటుంది కదా. సో రిజెక్ట్ అయిపోయింది. సో ఎక్కడ కూడా మీరు ఏ ఛాన్స్ తీసుకోవద్దు, పక్కా మీరైతే చేసుకోండి. ఇంకొకటి షార్ట్ స్టే వీసా మీద కానీ, ఫ్యూ వేవర్ వీసా మీద కానీ విజిటింగ్ వీసాస్ రావు. అండ్ రావు అని నేనైతే పర్టికులర్గా ఓకే 99% అయితే నేను రావనే చెప్తున్నా, బట్ ఏమో తెలీదు. నేను విన్న వరకు, నేను చూసిన వరకు అయితే రావనే తెలుసు. యప్, దిస్ ఇస్ హౌ టు అప్లై ఫర్ ద విజిటింగ్ వీసా. అండ్ టికెట్ బుక్ చేసుకున్నాక ఏమైనా అసిస్టెంట్స్ ఉంటుందా? పేరెంట్స్ ఒకవేళ ఇంట్లో అమ్మ వాళ్ళు కానీ కొందరు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక్కరు రాలేరు, కొంచెం భయం అవుతుంటుంది, వాళ్ళకి తెలియదు. ఇలాంటి ఏమన్నా భయాలు ఉంటే మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు స్పెషల్ అసిస్టెంట్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ స్పెషల్ అసిస్టెంట్స్ బుక్ చేసుకుంటే మనకి ఏ ఫ్లైట్ ఉన్నా ఆ ఫ్లైట్ వాళ్ళు వీల్ చైర్ ఆప్షన్ ఇస్తారు. మన పేరెంట్స్ని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని వాళ్ళే ప్రాసెస్ మొత్తం చేస్తారు. లైక్ టికెట్ స్కాన్ చేయడం, టికెట్ ఇవ్వడం, ఇమిగ్రేషన్, ఎవ్రీథింగ్ వాళ్ళే చేసేసుకొని మనకి బయటికి వచ్చి మన మదర్ మన దగ్గరకు వచ్చేంత వరకు వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేసి మనకి అన్ని చేతికి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో అక్కడైతే ఏం భయం లేదు మన వాళ్ళు ఎవరైనా వస్తున్నారు పోతున్నారు అని అనుకుంటే వీ కెన్ కాంటాక్ట్ త్రూ అవుట్ సో మెనీ తెలుగు ఇండియన్ గ్రూప్స్ ఉంటాయి, సో మెనీ ఫేస్బుక్ గ్రూప్స్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ ఇలా ఉంటాయి. యూ కెన్ కాంటాక్ట్ దేర్. ఎవరెవరు వెళ్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు అని మనం చూసుకొని ఆ పర్టికులర్ డేట్లో మనం మన పేరెంట్స్కి వీసా వేయొచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీ మదర్ వీసా కానీ 2 times రిజెక్ట్ అయితే 3rd time వేసుకునేటప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వండి, వెంటనే వేసుకోకండి. అసలు ఫస్ట్ టైం రిజెక్ట్ అయినప్పుడే కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకోసారి వేసుకోండి, బ్యాక్ టు బ్యాక్ వేయకుండా కొంచెం టైం ఇచ్చి వేసుకుంటే మేబీ సెకండ్ టైం రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండకపోవచ్చు. నేనైతే క్లారిటీ ఇచ్చాను అని అనుకుంటున్నా. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సో డాక్యుమెంట్ ఏంటి, అసలు ఆ డాక్యుమెంట్ ఎలా చేయాలి ఏంటి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ ఈస్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి. ఐ విల్ పోస్ట్ ర్యాండమ్లీ ద వీడియోస్ దేర్. నేను చాలా అప్డేట్గా ఉంటాను ఇన్స్టాగ్రామ్లో. మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తాను మీకు. నేను చాలామందికి కూడా రిప్లై ఇచ్చాను. నా ఇన్స్టాగ్రామ్లో నాకు చాలామంది మెసేజ్ చేశారు, లైక్ ఎలా చేశారు ఏంటి, మీ ప్రాసెస్ ఏంటి, మీ మదర్ ఎలా వచ్చారు అది అని. సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నేను పక్కా మీకు రెస్పాన్స్ ఇస్తాను. అండ్ మీకు నేను ప్రాసెస్ చేసుకున్న కన్సల్టెన్సీ అతని నెంబర్ కావాలి అని అనుకుంటే ఐ కాంట్ షేర్ ద నెంబర్ హియర్, బట్ ఐ కెన్ అప్లోడ్ దర్ వెబ్సైట్ ఇఫ్ పాసిబుల్. అదర్వైజ్ మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే నేను తన నెంబర్ షేర్ చేస్తాను. బికాస్ ఐ డోంట్ నో వాళ్ళు అలా ఇవ్వచ్చు అంటారో ఇవ్వద్దు అన్నారు. వాట్ ఐమ్ టాకింగ్, నాకు అసలు నచ్చొచ్చేస్తుంది. ఇవ్వచ్చు అంటారో ఇవ్వద్దు అని అనుకుంటారో తెలియదు కదా. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ మీరు కావాలి అని అనుకుంటే నాకు పర్సనల్గా పింక్ చేయండి ఆర్ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను చెప్పలేను కదా. సో నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి. ఐ విల్ షేర్ ద కాంటాక్ట్ డీటెయిల్స్. యప్, దట్స్ ఇట్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డోంట్ హెసిటేట్ టు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఆన్ ద వీడియో. హోప్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. అండ్ ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళకి నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. మీరు మీ మదర్కి విజిటింగ్ వీసా అప్లై చేస్తే రావాలి అని కోరుకుంటున్నా. ఐ నో విజిటింగ్ వీసా రాకుండా ఎంత సఫర్ అవుతామో. లైక్ అది మెటర్నిటీ అప్పుడు, డెలివరీ అప్పుడైనా కానీ, గ్రాడ్యుయేషన్ వీసా అప్పుడు వాళ్ళు వస్తారని ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళు రాకపోయేసరికి అదొక బాధ ఉంటుంది. డెలివరీ అప్పుడైతే అది చెప్పలేని బాధ. నేను నా కళ్ళతోని నేను ఇక్కడ చూశాను. షీ సఫర్డ్ ఏ లాట్. నేనైతే తన హస్బెండ్ తనకి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు కాబట్టి షీ కెన్ ఏబుల్ టు సర్వైవ్ విత్ న్యూ బోర్న్ అండ్ దట్ టు సిజేరియన్. యప్, సో ఐ నో దట్ పెయిన్. నేను నా కళ్ళతో చూశాను కాబట్టి మీరైతే ఎవరైతే విజిటింగ్ వీసా ఇస్తున్నారో హోప్ఫుల్లీ మీకు రావాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. సీ యూ ఆన్ ద వీడియో. బాయ్ బాయ్.